ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రోజే శకుని పాచికలతో పోల్చారు. ఆ తర్వాత చాలా అనుమానాలు వచ్చే విధంగా ఆధారాలు బయట కనిపించాయి. సాయంత్రం అంటే పోలింగ్ ముగిసిన తర్వాత 51 లక్షల ఓట్లు పోలింగ్ శాతం నమోదవ్వడం, పోలింగ్ ముగిసిన తర్వాత అంటే ఆ రోజు ముగిసిన తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి 4 రోజుల తర్వాత పోలింగ్ శాతానికి తేడా ఏకంగా దేశ చరిత్రలో ఇప్పటి వరకు లేని విధంగా 12.5% ఉండడం, అండ్ హిందూపురం లాంటి చోట్ల వైసీపీకి ఎమ్మెల్యే అభ్యర్థికి 1 ఓటు, ఎంపీ అభ్యర్థికి 470 ఓట్లు పడడం చాలా. అండ్ శ్రీకాంత్ రెడ్డి గారు అదేంటో ఈ సంవత్సరం 30,000 ఓట్లు పెరిగితే 2024 ఈ ఎన్నికలప్పుడు ఆ పెరిగిన 30,000 ఓట్లన్నీ కూడా టీడీపీకే పడ్డాయని చెప్పి ఆయన 2012 నుండి కొన్ని ఆధారాలను ట్విట్టర్లో పోస్ట్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇవే కాదు, చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితి కనిపించింది. అంతెందుకండి, నాలాంటి వాళ్ళకే చాలామంది అదిగో మా మా నియోజకవర్గంలో సోన్స మండలం ఇక్కడ చూడండి నమోదైన ఓట్లన్నీ, ఇక లెక్కించినవన్నీ, ఇదేంది కొన్ని వాళ్ళ ఆధారాలు మాలాంటి వాళ్ళకు పంపించేవాళ్ళు. బట్ అప్పుడు నేను అడుగుతూ ఉంది, ఏంటి మరి ఈ వివరాలు మీ స్థానిక వైసీపీ నాయకులకు కానీ మీ స్థానిక నాయకత్వానికి ఇవ్వలేదా అంటే, మేము డైరెక్ట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులకే ఇచ్చాం, వాళ్ళు సరే చూద్దామన్నారు, అవి ఎందుకో మళ్ళీ తర్వాత పట్టించుకోలేదు అని చెప్పి ఇలా కనీసం నాకు 5-6 మంది ఈ విషయాలు చెప్పి ఉంటారు. మనకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది కదా. పోలింగ్ ముగిసిన తర్వాత 51 లక్షల ఓట్లు పోలవడం ఏంటి, ప్రకటించినప్పటికీ తర్వాత 4 రోజులకు అంత వ్యత్యాసం ఏంటి, అండ్ అదే సమయంలోనే వైసీపీ ఈ పోలింగ్ కేంద్రాలలో వీడియో ఫుటేజ్ ఎందుకు అడగలేదు, అండ్ ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, ఈ వివరాలు ఎందుకు కనీసం మీడియాతో మాట్లాడటం లేదు. ప్రతి వాళ్ళు ఎక్కడికక్కడ ఈ విషయాల గురించి చర్చించవచ్చు కదా, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి బయట పెట్టచ్చు కదా అని నేను చాలాసార్లు అనుకున్నా. సరే, ఇప్పుడు తాజాగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సరే ఏమేమి వివరాలు ఇచ్చారో చూద్దామని చెప్పి వాళ్ళ పత్రికలు చదివినా కూడా, వైసీపీ సొంత పత్రిక చదివినా కూడా మనకు కనిపించేది బయట ఏదైతే చర్చ జరిగిందో, శ్రీకాంత్ రెడ్డి చేసిన ట్వీటు, హిందూపురంలో ఇది ఏమంటారు ఈవీఎంలో బ్యాటరీ పర్సెంటేజ్ పెరగడం, ఇలా బయట ఏదైతే చర్చ జరిగిందో ఆ వివరాలు మాత్రమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాలెట్ పేపర్లో ఎన్నికలు జరపని చెప్పి డిమాండ్ చేసి వచ్చేసారు. మన నాకు చాలా స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఇటువంటి ఆధారాలు అంటే ఆ తర్వాత వాళ్ళ నియోజకవర్గాలు ఎన్ని ఎక్కువ ఓట్లు పోలయ్యాయి, ఫస్ట్ ప్రకటించిన దానికి 4 రోజులు ప్రకటించిన దానికి తేడా ఎంత ఉంది, ఈ అన్ని వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా కావాలనే బయట పెట్టడం, కావాలనే ఇన్ ద సెన్స్ ఇప్పుడు బయట పెట్టకపోవడానికి మనకి ఏమైనా కారణాలు ఉన్నాయా? చాలా చోట్ల ఉన్నాయి కదా. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి బయట పెట్టినవి ఇటువంటి విషయాలు చాలా చోట్ల ఉన్నాయి. మరి ఎందుకు ఈ వివరాల గురించి ఎక్కువ మాట్లాడడం లేదు? నిజంగానే చాలాసార్లు నాకు బిట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఏంటి ఫిషీ బిహైండ్ దిస్ అని, ఇది సంథింగ్ ఈజ్ ఫిషీ అని. ఏమో మరి ఏం కారణాలు ఉన్నాయో.